తెలంగాణలో చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎలా తయారయ్యారంటే తమకు అప్పనంగా సొమ్ము వస్తే చాలు ఎలాంటి ప్రాజెక్ట్ నైనా ఎవరికైనా ఎన్ని మాయమాటలు చెప్పైనా అమ్మేస్తున్నారు. తమ కమిషన్ చేతికొస్తే చాలు, బిల్డర్ కట్టినా కట్టకపోయినా పర్వాలేదు, ముందుగా కమిషన్ రూపంలో తమ సొమ్ము వస్తే చాలనుకుంటున్నారు. తాము చెప్పే మాటల్ని విని కొంటున్న బయ్యర్లకు బిల్డర్ సకాలంలో ఫ్లాట్ను అందిస్తాడా లేదా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా బయ్యర్లను మాయ మాటలతో బురిడి కొట్టించే రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు టీజీ రెరా చెంప చెల్లుమనిపిస్తుందని తెలియదు. ఇదిగో ఇలాంటి ఫిర్యాదే టీజీ రెరాకు అందగా ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి. ఖమ్మంకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ రెరా కింద నమోదు చేసుకోనందుకు టీజీ రెరా 6,17,000 జరిమానా విధించింది. ఆదిత్రి హౌసింగ్ ప్రాజెక్టును పూర్తి చేసి ఫిర్యాదుదారుడు కొనుగోలు చేసిన ఫ్లాట్ ను రిజిస్టర్ చేయాలని ఆదేశించింది. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకట నాగసాయి గుప్తా చేగు అనే బ్యాంక్ మేనేజర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లైన జక్కేపల్లి శ్రీలక్ష్మి, ఆమె భర్త జక్కేపల్లి అప్పారావుల ద్వారా హైదరాబాద్ కు చెందిన ఆదిత్రి హౌసింగ్ సంస్థకు చెందిన ఆదిత్రి ఎంపైర్ అనే ప్రాజెక్టులో 2 ఫ్లాట్లను బుక్ చేశాడు. 2019 మరియు 2023లో సుమారు 1.2 కోట్లు చెల్లించాడు. 2023 సెప్టెంబర్లో A104 ఫ్లాట్ సేల్ అగ్రిమెంట్ కూడా అయ్యింది. అయితే 2023లో అమెరికా నుంచి రిటర్న్ వచ్చాక ఆరా తీస్తే ఆదిత్రి హౌసింగ్ ఖాతాకు 44.9 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించాడు. మిగతా సొమ్మును చెల్లించినా అది ఏజెంట్ల ఖాతాలోకి వెళ్లిందని తెలుసుకున్నాడు. దీంతో బాధితుడు టీజీ రెరాకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును క్షుణ్ణంగా గమనించిన టీజీ రెరాలో నమోదు కాని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ను ప్రమోట్ చేయడంతో పాటు బయ్యర్లకు రసీదులను జారీ చేసినందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ పై 6,17,000 జరిమానాను విధించింది.